సార్ అది ఇదే కాదు. కాదు. రియల్ ఎస్టేట్ అంటే కేవలం ఆహ్, అబ్బాయిలకే పరిమితమా ఏంటి? అంటే కొత్తగా ఈ మధ్య కాలంలో లేడీస్ మనం చూసుకున్నామంటే సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్నారు. కరెక్ట్. వీళ్ళకన్నా ఇంకా బాగా చేస్తున్నారు. రియల్ ఎస్టేట్‌లో వాళ్ళకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేస్తున్నారు. పర్ఫెక్ట్. చాలా మంది ఆ రూట్ దొరక్క మీరన్నారు మంచి ట్రైనింగ్ తీసుకుంటే 2 మంత్స్, 3 మంత్స్ ఉంటుంది అంతే కదా మాక్సిమం. మాక్సిమం అంతే. 1 మంత్, 2 మంత్స్ అంతే కదా. 1 మంత్‌లో ఫుల్ పర్ఫెక్ట్ చేస్తాం సార్. పర్ఫెక్ట్. కదా. యాహ్! వాళ్ళు వన్స్‌కిన ఈ ట్రైనింగ్ తీసుకొని మార్కెట్‌లోకి వెళ్లారంటే వాళ్ళకన్నా ఎవరు బాగా చేయలేరు సార్. కరెక్ట్. కానీ సరైన రూట్ లేదు. చాలా మంది మహిళలు హ్మ్. తమ కెరియర్‌ని రియల్ ఎస్టేట్‌లో హ్మ్. సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్ళటానికి కూడా ఎంచుకుంటున్నారు. మీరిచ్చే సలహా ఏంటి మహిళలకి ఎస్పెషల్లీ? యెస్. ఈ మధ్యలో ఏమవుతుందంటే వాళ్ళకి గూడా ఒక ఇన్‌కమ్ అవసరం అండి. ఎవరికి? మహిళలకి. ఎందుకంటే చాలా మంది ఇన్‌కమ్‌తో పాటు హ్మ్. మేము కూడా ఇది చేయగలం అవును. నిరూపించుకోవడానికి వచ్చేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కరెక్ట్. కరెక్ట్. సో, కమింగ్ టు దట్ పాయింట్. అంటే చాలా మంది ఏందంటే ఒక గృహిణిగా మిగిలిపోతా ఉంటారు. హౌస్ వైఫ్‌గా మిగిలిపోతా ఉంటారు. బట్ ఈ రోజులలో వాళ్ళకేమనిపిస్తుందంటే, అరే! ఇద్దరం సంపాదించకపోతే చాలా ఇబ్బంది ఉంది యెస్. అనే ఆలోచనకొచ్చి, మాకు గూడా ఎంతో కొంత ఆదాయం అవసరం అనే ఒక నిర్ణయానికొచ్చిన తర్వాత, మరి ఎలాంటి ఆదాయాన్ని నేను తీసుకోవాలి? అంటే ఎలాంటి అపార్చునిటీ నేను తీసుకోవాలి అనే ఆలోచనకు వాళ్ళు వస్తే, రియల్ ఎస్టేట్ ఈస్ ద బెస్ట్ ఆపర్చునిటీ అని మీరే అంటున్నారు. సో, వాళ్ళు గూడా రియల్ ఎస్టేట్‌లోకి వస్తున్నారని అన్నారు. సక్సెస్‌ఫుల్‌గా నిలబడుతున్నారని అన్నారు. యెస్ అండి, ఇది వాస్తవం. చాలా మంది లేడీ లీడర్స్ కూడా రియల్ ఎస్టేట్‌లో అద్భుతాలు చేస్తా ఉన్నారు. అంటే ఇందులో ఏం లేదండి. ఇందులో ఎటువంటి పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు ఇది రియల్ ఎస్టేట్ అంటే. రావాలి, నేర్చుకోవాలి, చేయాలి. ఏదైతే మేము ఇక్కడ చెప్తున్నామో యాస్ ఎ ట్రైనర్స్‌గా మీరు గనుక ప్రాపర్‌గా ఇంప్లిమెంట్ చేసి ఎగ్జిక్యూట్ గనుక చేస్తే డెఫినిట్‌గా రిజల్ట్ వస్తది. లేడీసే ఇంకెక్కువగా చేయగలుగుతారు రియల్ ఎస్టేట్. ఎందుకంటే వాళ్ళ కన్విన్సింగ్ పవర్ వేరేగా ఉంటది. వాళ్ళు మాట్లాడే పద్ధతులు వేరేగా ఉంటాయి. వాళ్ళ చిరునవ్వు వేరేగా ఉంటది. ఇవన్నీ వేరేగా ఉంటాయి కాబట్టి సో, అద్భుతంగా మహిళలు రియల్ ఎస్టేట్‌లోకి రావచ్చు. రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీకి కూడా మహిళలు ఎంతో అవసరం అని చెప్పి కూడా నేను చెప్తా ఉన్నానండి. వాళ్ళ కోసం ప్రత్యేక ఏదన్నా కార్యక్రమం చేపట్టే అవకాశం ఉందా మీకు? యాహ్! అంటే ట్రైనింగ్ అన్న తర్వాత కొంతమంది కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. లేదు ఎస్పెషల్లీ లేడీస్ కోసమే సెపరేట్‌గా. యెస్ సార్. అయితే ఏందంటే ఇక్కడ కొంతమందికి ఎప్పుడు ఇబ్బంది ఉంటదంటే మహిళలకి సైట్ విజిట్స్‌లో చాలా ఇబ్బంది ఉంటది. అవును. బేసికల్‌గా. భయం అంతా అక్కడే అండి. అక్కడే. సో, అలాంటి సిట్యుయేషన్స్‌లో కొంతమంది మంచి వాళ్ళున్నారు. వాళ్ళతోని మీరు గనక అసోసియేట్ అయ్యి గనక బిజినెస్ గనక చేయగలిగితే, వాళ్ళు మీకు రైట్ గైడెన్స్ ఇచ్చి, రైట్ డైరెక్షన్ ఇచ్చి, సైట్స్‌కి తీసుకెళ్లే బాధ్యత వాళ్ళు తీసేసుకొని, అది క్లోజ్ అయిన తర్వాత మీ రెఫరల్ ఇన్‌కమ్ ఏదైతే రావాల్సింది ఉంటదో, అది మీకు అప్పచెప్తారండి. అలా ఉన్నారు కొంతమంది. చేస్తున్నారు అలా. సో, మీరు ఎక్కడికి రావాల్సిన అవసరం లేదు. లేడీస్ కూడా కొద్దిగా మాత్రం అంటే ప్రొడక్ట్ తెలిసేంత వరకి ఒక 1 మంత్ మీరన్నట్టుగా. లేదు అంటే ఒక 90 డేస్ ఇంకా మీకు టైం బాగుంటే గనక, నేనైతే ఎవరికైనా ఒక ఫ్రెషర్‌కి ఏమని చెప్తానంటే సార్, 90 డేస్ ఖచ్చితంగా రియల్ ఎస్టేట్‌లో ఉండాలి. మీరు కనబడతా ఉండాలి రియల్ ఎస్టేట్‌లో, వినబడతా ఉండాలి. యెస్. సో, అప్పుడే ఈ రియల్ ఎస్టేట్ అనేది మీకు ఎక్కుతా ఉంటది. లేకపోతే ఎక్కదు. సార్ ఇప్పటికి చాలా మంది భయంతో వెనక్కి వస్తున్నారు సార్ లేడీస్. హ్మ్. మీకు అదే మిమ్మల్ని ఎందుకు అడిగాను ఈ ప్రశ్న. చాలా మంది నాకు ఫోన్స్ వస్తా ఉంటాయి. సార్ ఇందులో మేము సక్సెస్ అవ్వాలనుకుంటున్నాం. ఈ కెరియర్ ఎంచుకుందాం అనుకుంటున్నాం. చాలా మంది సరైన గైడ్‌లైన్స్ లేదు. సరైన రూట్ లేదు సార్ మాకు ఇప్పటికి. సో, దీన్ని ఎట్లా సార్ మేము ఓవర్‌కమ్ చేయాలని చెప్పి కూడా మాట్లాడుతున్నాం. హ్మ్. సో, ఒక సీనియర్ ఎక్స్‌పర్ట్‌గా మీరు, ఒక మంచి ట్రైనర్‌గా హ్మ్. మీరిచ్చే సలహా ఏంటి సార్? ఈ భయపడి వెనక్కి స్టెప్ వేసే వాళ్ళకి? సార్ ఈ రోజులలో ఎవరైనా సాధించారు అంటే, ఏదైనా సాధించారంటే, అది మీరైనా కావచ్చు, నేనైనా కావచ్చు, మహిళలు కావచ్చు. ధైర్యం అనేది చాలా ఇంపార్టెంట్. కరేజ్. ఇంగ్లీష్‌లో కరేజ్ అంటారు. తెలుగులో ధైర్యం అంటారు. నాట్ ఓన్లీ రియల్ ఎస్టేట్ ఏ రంగానికైనా. ఏ రంగంలోనైనా సార్. దేనికైనా గానీ ఫస్ట్ ధైర్యం కావాలి. ధైర్యమే ఫస్ట్ క్వాలిఫికేషన్. ఈ పట్టాలు ఇవన్నీ పనికిరావండి. ఏది ఈ ఇంటర్మీడియేటు, డిగ్రీలు అవన్నీ ఏం చేయవు సార్ అవన్నీ. మన ధైర్యం ఉందనుకోండి మనం అన్ని రకాలుగా ముందుకెళ్తాం. ధైర్యం అని నడిపిస్తది సార్. ఇప్పుడు నేను ఎంబీఏ పాస్డ్ ఔట్ సార్. ఆ సబ్జెక్ట్ నాకు ఇక్కడ ఉపయోగపడతలేదు సార్. నిజంగా చెప్తున్నాను. మీరు చెప్పే సబ్జెక్ట్ సెపరేట్. నా సబ్జెక్ట్ సెపరేట్ సంథింగ్ డిఫరెంట్. నేను అందరికీ ఎన్నో ఇన్‌స్టిట్యూషన్స్‌కెళ్ళి, ఎన్నో కంపెనీస్‌కెళ్ళి నేను ట్రైనింగ్స్ ఇస్తా ఉంటాను. బట్ ఏ రోజు కూడా నేను అక్కడ నేనేదైతే చదువుకున్నానో అది ఎక్కడ నాకు ఉపయోగపడలేదు ఈ రోజు వరకు కూడా. అంటే నేను చెప్పే ప్రయత్నం ఏం చేస్తున్నా, మనం ధైర్యం గనుక చేయగలిగితే ఏదైనా సాధించగలుగుతాం. ధైర్యం ఉండాలి, నేర్చుకునే తపన ఉండాలి, చేయాల్సిన మనం కసి ఉండాలి ఒకటి, పట్టుదల ఉండాలి. తర్వాత అన్నిటికంటే ముఖ్యంగా భయాన్ని వదిలేయాలి. భయం వీడితేనే జయం అంటారు పెద్దలు. ఓకేనా? సో, మనం ఎప్పుడైతే భయాన్ని వదిలేస్తామో, మనం ఖచ్చితంగా ఫస్ట్ స్టెప్‌లో సక్సెస్ ఉన్నట్టే. అంటే హాఫ్ వే అచీవ్డ్ అంటారు. ఏదైనా ఒక గోల్ పెట్టుకొని మనం భయం గాని వదిలేసి ఆ గోల్ మీద ప్రయత్నం చేస్తే 50% ఆల్రెడీ సక్సెస్. నువ్వు భయాన్ని వదిలేసినందుకు. ఆ భయంతోనే నువ్వు వెళ్తున్నారనుకోండి సార్.
ఇంకా మీరు సాధించలేరు సార్. సార్ మీకు చెప్పాల్సింది మీరు చెప్తూనే ఉంటారు, చాలా మంది ట్రైనింగ్ ఇచ్చే సందర్భాల్లో ఈ విషయాలని చెప్తారు, మీకే మీరు చెప్తూ వెళ్ళిపోతారు. అవును, అసలు గ్రౌండ్లలో దిగితే కదా బాధలు తెలిసేదని అనే వాళ్ళు కూడా ఉన్నారు. చాలా మంది ఉంటారండి, వాళ్ళు ఎప్పుడు అట్లే అనుకుంటారండి, వాళ్ళు ఎప్పుడు అలా ఉండిపోతారు, అలానే ఉండిపోతారు వాళ్ళు. ఇక వాళ్ళు ముందుకు రాలేరు సార్, సీరియస్నెస్ ఉండదు, సీరియస్నెస్ ఉండదు, ఫోకస్ ఉండదు, అసలు చేయాలని ఒక ఆలోచన రాదు. ఎంతసేపు వీడిట్లా వాడట్లా, ఇది ఇంతే, వీళ్ళు చెప్పే వాళ్ళు మస్తు చెప్తారు, టీవీలలో మస్తు చెప్తారు, ఛానళ్ళలో మస్తు చెప్తారు, వీళ్ళ మాటలు ఇట్లనే ఉంటాయి అంటారు. కానీ మీరన్న వాస్తవం సార్, మీరన్న విషయం చాలా వాస్తవం. ఎప్పుడైతే గ్రౌండ్లకు తిరిగినప్పుడే దానికి సంబంధించిన స్ట్రెంగ్స్ అర్థమవుతాయి, దానికి సంబంధించిన వీక్నెస్ అర్థమవుతుంది. ఓకేనా? దానికి సంబంధించిన ఛాలెంజెస్, హడ్డిల్స్ సార్, ఎవరికి కూడా డైరెక్ట్ గా రెడ్ కార్పెట్ ఉండదు సార్ ఈ లైఫ్ లో. అది ఎవరైనా సరే నేర్చుకోవాల్సింది మనం అంతే. ప్రతి ఒక్కరికి హడ్డిల్స్ ఉంటాయి, స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి, ముళ్ళ దారి ఉంటుంది. ముళ్ళ దారి అయిన తర్వాతనే పూల దారి ఉంటుంది ఎవరికైనా. అందరూ ఫస్ట్ పూల దారి కావాలని కోరుకుంటారు, కానీ పూల దారి ఎవ్వరికి అంత ఈజీగా రాదు ఈ రోజు వరకు కూడా. కష్టపడ్డ వాడికి వస్తుంది, స్మార్ట్ గా వర్క్ చేసిన వాడికి వస్తుంది, నిజంగా ధైర్యం ఉన్న వాడికి వస్తుంది, భయం వదిలేసిన వాడికి వస్తుంది, సిగ్గు వదిలేసిన వాడికి వస్తుంది సార్. వాడికే పూలదారి కనబడుతుంది, రెడ్ కార్పెట్ ఉంటుంది, వాడికే సన్మానాలు ఉంటాయి, సెల్యూట్స్ ఉంటాయి, వాళ్ళతో సెల్ఫీలు దిగుతూ ఉంటారు, వాళ్ళు సెలబ్రిటీస్గా మారుతూ ఉంటారు. ఎందుకంటే ధైర్యం వాళ్ళని ముందుకు తీసుకెళ్ళింది, అంతే, ఇంకేం లేదు సార్. ఇది